హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. చాలామంది పలానా మోడల్లో వెహికల్ కావాలని అయితే అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చానమాట. ఎవరైనా మహీంద్రా 575 బండి 2010 నుంచి 2015 మధ్యలో 575 బండి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. చాలామంది అడుగుతున్నారు అనమాట. అన్న మాకు ఈ లొకేషన్లో కావాలన్నా, మాకు ఈ లొకేషన్లో పలానా మోడల్ వెహికల్ అంటే చూడండి అని అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట. 2013 సంవత్సరం మోడల్ అనమాట. ఇది వచ్చేసి 2013 అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 11 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 11 సంవత్సరాలు వెనకమల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 11 సంవత్సరం మాత్రమే అయిందనమాట. వెహికల్ తీసుకుని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో కూడా అయితే ఉందని అయితే చెప్తున్నారు. అలాగే 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది కాబట్టి ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్గా వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. అలాగే వెహికల్ వచ్చేసి 2,85,000 అయితే చెప్తున్నారన్నమాట. పవర్ స్టీరింగ్తో వస్తుంది వెహికల్ కాబట్టి 2,85,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఎవరైతే మన ఛానల్ నుంచి తీసుకుంటారో, అలాగే మన ఛానల్ నుంచి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి 2,85,000 వాన చెప్పే అమౌంట్ ఫైనల్ అయితే కాదనమాట. మీరు ఎవరైనా సరే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే మీకంటూ కొంత అమౌంట్ తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి తీసుకునే ప్రతి ఒక్కరు కూడా కొంత అమౌంట్ తగ్గియడం జరుగుతుంది కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఇలాంటి చాలా కంటెంట్ వీడియోస్ అనేది వస్తుంటాయి అనమాట. మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నసరాపేట పక్కన విలేజ్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నసరాపేటలో, అలాగే పక్కన విలేజ్లో అవుతుందన్నమాట. వెహికల్ వచ్చేసి నసరాపేట మండలం పక్కన మనకి అల్లూరు వారిపాలెం అనే విలేజ్లో అవుతుందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్టిక్ నసరాపేట మండలంలో అల్లూరు వారిపాలెం అనే మండలంలో అంటే విలేజ్లో అవుతుందన్నమాట. అల్లూరు వారి విలేజ్లో అయితే ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరైతే ఉన్నతో మాట్లాడుకోండి. టైటిల్లో నెంబర్ కూడా అయితే ఉంటుంది. నసరాపేట కానీ, వెనుకొండ కానీ, అలాగే పల్నాడు డిస్టిక్ ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ, లేదా ఈ యొక్క ప్రకాశం డిస్టిక్ ఏరియాలో మహీంద్రా వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోండి. 2,85,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మీకంటూ కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది అనమాట ఈ యొక్క వెహికల్ మీద. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇలా చెప్పాలనుకున్నది. మీ దగ్గర ఉన్న వెహికల్స్ ఏమైనా పంపించాలనుకుంటే పంపించండి. ఇక్కడ మీరు నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడే ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు వెహికల్ కొనాలనుకున్నా సరే, వెహికల్ అమ్మాలనుకున్నా సరే వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ పంపించడం కానీ, లేదా మీ దగ్గర ఉన్న వెహికల్స్ కానీ నాకు వాట్సాప్ చేసి ఈ విధంగా వీడియో